రాయన్ ధనుష్ హీరోగా, దర్శకుడిగా ఈ 50వ చిత్రం నిర్మించారు. సో, ఈ రాయన్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. రాయన్ సింపుల్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు కోసం అనుక్షణం పోరాడే ఒక యోధుడిగా కనపడ్డాడు ఈ రాయన్‌లో ధనుష్. రాయన్ ఈ సినిమా 2 గంటల 25 నిమిషాల నిడివితోటి ఈరోజు రిలీజ్ అయ్యి థియేటర్‌లో మంచి ఆదరణతో రన్ అవుతున్న ఈ రాయన్ స్టోరీ లైన్ వచ్చేసి చిన్నప్పుడే తన తల్లిదండ్రులు టౌన్‌కి వెళ్ళొస్తామని దూరం అవటంతో తన ఇద్దరు తమ్ముళ్ళను, చెల్లెల బాధ్యత తన భుజాల మీద వేసుకొని ఒక టౌన్‌కు వచ్చి అక్కడే ఒక మార్కెట్‌లో ఏదో ఒక పని చేసుకుంటూ తన తమ్ముళ్ళను, చెల్లెలను తనే చేరదీసి, ఆదరించి వారిని పెద్ద చేసి ఆ తదనంతరం జరిగిన పరిణామాలే ఈ సినిమా స్టోరీ లైన్. ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో 2 గ్యాంగుల మధ్య జరిగిన వార్‌లో అనుకోకుండా తన తమ్ముళ్ళు, చెల్లెలు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఆ తదనంతరం వారిపై ఎటువంటి పోరాట ఘట్టాలు జరిగాయనేదే ఈ రాయన్. ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే సహజంగా ధనుష్ యాక్టింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఒక వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పాలి. సో, ధనుష్ ఇందులో ఒక అన్నగా, ఒక మాఫియా, ఒక గ్యాంగ్‌స్టర్‌గా ఇట్లా మల్టిపుల్ రోల్‌లో కనిపించడం చాలా బాగుంటుంది. 2 గ్యాంగుల మధ్య జరిగే వార్‌ని అందులో అనుకోకుండా తన ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వటంతోటి ఆ తదనంతరము తన ఫ్యామిలీని కాపాడుకోవటం కోసము తనే ఒక గ్యాంగ్‌స్టర్‌గా మారటము, ముఖ్యంగా ఆ గ్యాంగ్‌లోని కొంతమంది వ్యక్తులను తను చీల్చి చెండాడే సన్నివేశాలు మటికి పీక్ స్టేజ్‌లో ఉంటాయి. సహజంగా ఎవరైనా గానీ ఒక ఫ్యామిలీలో మన ఫ్యామిలీలోని కొంతమంది వ్యక్తుల జోలి ఎవరైనా వస్తే ఆ ఎమోషన్ బాండింగ్ ఎలా ఉంటుందో చాలా చక్కగా చూపిచ్చారు. ఇకపోతే ఈ రాయన్ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా తన చైల్డ్‌నెస్‌ని బేస్ చేసుకొని అట్లానే క్యారెక్టర్‌లను ఇంట్రడ్యూస్ చేస్తూ సోగా సాగుతున్నప్పటికీ సెకండ్ హాఫ్ పై మంచి అంచనాలు క్రియేట్ చేసేందుకు ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్‌లో మట్టికి ఎక్స్ట్రార్డినరీగా చూపిచ్చాడు. ఆ 2 గ్యాంగుల మధ్య జరిగిన ఒక వార్‌లో తన ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వటం, దాని ద్వారా అతను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి తన ఫ్యామిలీ కోసం ఆ గ్యాంగ్ వార్‌తో ఫైట్ చేసే సన్నివేశాలతో ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ పై మంచి హైప్ క్రియేట్ చేసింది. సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా, ఒక ఫ్యామిలీ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి క్యారెక్టర్ ప్లే చేసిన ధనుష్ సెకండ్ హాఫ్‌కి వచ్చేదలికి తన ఫ్యామిలీ కోసం ఒక గ్యాంగ్‌స్టర్స్ తోటి ఫైట్ చేసే సన్నివేశాలు గానీ, ఫైట్ చేసే విధానం గానీ, వారి కోసం నిలబడే విధానం గానీ చాలా బాగుంటుంది. సో, ఇటువంటి సబ్జెక్ట్ అనేది ఇప్పటికే చాలా సినిమాల్లో మనం తెలుగు సినిమాల్లో చూసుంటాము. సహజంగా చెప్పాలి అంటే ఒక అన్నయ్య అవ్వచ్చు, మా అన్నయ్య అవ్వచ్చు, పెద్దన్నయ్య అవ్వచ్చు, అట్లానే వెంకటేష్‌ది సంక్రాంతి సినిమా అవ్వచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. సో, వాటితో పోల్చుకుంటే ఇందులో ఒక చిన్న మలుపులు, ట్విస్టులతో పాటు తీసిన విధానం, డైరెక్షన్, నేరేషన్, స్క్రీన్ ప్లే కొంత ఎఫెక్టివ్‌గా ఉండటంతో బాగుందని చెప్పాలి. సో, ఫస్ట్ హాఫ్‌లో కొరవడిన కొన్ని ఎమోషనల్ సీన్స్ అవ్వచ్చు, లేకపోతే బాండింగ్ విధానం అవ్వచ్చు, కానీ సెకండ్ హాఫ్‌లో మటికి వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ మటికి ఎక్స్ట్రార్డినరీగా ఉంటవి. సో, ఈ రాయన్ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే చూడవచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది లేదు. కాకపోతే సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్‌లో నరికి చంపే సన్నివేశాల్లో బ్లడ్ అనేది బాయిల్ అవుతూ, బ్లో అవుతూ ఉంటుంది. సో, అటువంటి సన్నివేశాలు కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ కొంచెం చూడటానికి అంత ఇష్టపడకపోవచ్చు. బట్ ఆ సన్నివేశాలు తీసేస్తే రిమైనింగ్ సినిమా మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఎటువంటి అడల్ట్ అనేది లేదు కాబట్టి. సో, రీసెంట్‌గా నేను చెప్పిన ఒక కిల్ మూవీ రివ్యూలో ఒక రివెంజ్ డ్రామా ఎట్లా వర్కౌట్ అయిందో, అందులో విలన్స్‌పై హీరో చేసే పోరాటంలో ప్రేక్షకుడు ఎట్లా భావోద్వేగానికి లోనయ్యి హీరో విలన్‌ని కొట్టే సమయంలో ఇంకా కొట్టాలి, ఇంకా కొట్టాలని ఎలా హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అవుతాడో, సో, అలానే ఈ మూవీలో కూడా ఫీల్ అవుతాడు. తన ఫ్యామిలీలోని తమ్ముళ్ళ జోలి, చెల్లెళ్ళ జోలి వచ్చిన గ్యాంగ్‌స్టర్స్‌ని హీరో ఏ విధంగా ఫైట్ చేస్తాడు. ముఖ్యంగా హాస్పిటల్‌లో జరిగే ఒక ఫైట్‌కి మట్టికి ఎక్స్ట్రార్డినరీ వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పాలి. సో, ఫ్రెండ్స్, ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు, సెకండ్ హాఫ్‌లో గ్యాంగ్‌స్టర్స్ మధ్య జరిగే ఫైట్స్ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఇకపోతే మైనస్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ ల్యాగ్ సన్నివేశాలు,
ఇకపోతే ఈ సినిమాకి టెక్నికల్ ఆస్పెక్ట్‌లో సినిమాటోగ్రఫీ గానీ, డైరెక్షన్ గానీ చాలా బాగుంటుంది. మ్యూజిక్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. సో, ముఖ్యంగా బీజీఎం చాలా బాగుంటుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్ గానీ, అట్లానే హీరో వార్ చేసే సన్నివేశాలు గానీ, వాటి మధ్య వచ్చే ఎలివేషన్స్ సీన్స్ గానీ, ఏఆర్ రెహమాన్ చాలా ఎక్స్ట్రార్డినరీగా చూపిచ్చాడు ధనుష్‌ని మట్టికి. సో, ఇందులో ధనుష్ ఒక డైరెక్టర్‌గా, ఒక యాక్టర్‌గా పరిణితి కలిగిన నటుడిగా బాగా మెప్పించాడు. సో, 100% తన డైరెక్షన్‌ని, అటు యాక్టింగ్‌ని బాగా యుటిలైజ్ చేసి బాగా చూపించారు. ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ గానీ, ఎస్‌జే సూర్య క్యారెక్టర్ గానీ, అట్లానే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గానీ, వీళ్ళందరి పరిధి మేరకు బాగా నటించారు. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఎస్‌జే సూర్య అయితే అతని గురించి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతని యాక్టింగ్ స్కిల్ ఎలా ఉంటుంది అనేది. సో, ఈ సినిమాలో విలన్‌గా చేస్తూ ఒక విలనిజాన్ని చూపిస్తూ ఒక కామెడీని పండించడం అనేది ఎస్‌జే సూర్యకే చెందింది. చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ వీక్‌లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ 'రాయన్' మూవీ. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.